ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. సో మన గవర్నమెంట్ అన్నది ఇది మనది. వన్ ఫర్ ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్సు, కింది స్థానంలో డెలివరీ చేసే మెకానిజం మీది. అందరం కలిసిగట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం. ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 175, 151 MLAs have been elected. 25 MPs కు 22 MPs, 50% vote share. Never in the history of Andhra Pradesh these numbers were there. These numbers were visible. అంత హ్యూజ్ మ్యాండేటు, అంత భారీ మ్యాండేట్ ప్రజలు మనకి ఇచ్చారు. ఇది ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. దిస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ హెడ్ దట్ వీఆర్ హియర్ బికాస్ people have trusted us. We are here because people have expressed their faith in us. And that being the reason, it is very important that this becomes our lifeline. దీంట్లో ఉన్న ప్రతి అంశము మనం పూర్తి చేయాలి. రేపు ఎన్నికలు వచ్చేసరికి ఇదే మేనిఫెస్టో చూపించి ఇందులో చెప్పిన ప్రతి అంశము మేము చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలోకి మనం పోవాలి. ఫర్ విచ్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ అ వెరీ 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 బిగ్ వే. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొని రావాలి. డెమోక్రసీలో మనం అంతా ఉన్నామన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఫలాని వాడు మాకు ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి గెలిపించుకున్న పరిస్థితులు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మాట. ఎమ్మెల్యేలను మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు యూ నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. ముఖాన ఒక చిరునవ్వు ఉండాలి. ఎమ్మెల్యేలే కాదు ప్రజలైనా కూడా మొట్టమొదటగా కనపడాల్సిందే ఒక చిరునవ్వు. యు నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. వాళ్ళు 2 లక్షల మంది ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది డెమోక్రసీ అన్నది మనం అంతకన్నా మర్చిపోకూడదు. సో వాళ్ళని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ, దోచుకోవడం అన్నది కానీ, ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని, this government is not going to support illegal activities. It is not going to support corruption. It is not going to support looting, దోచుకోవడం. ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి. ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి.
ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో రెండో కన్ను మీరు. ఇద్దరూ ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. పలానా దగ్గర పలానా రకంగా జరగడం లేదు, పలానా రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఇక మనం కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన వర్గాలు ఉన్నాయి. పేద ప్రజలు, అట్టడుగున ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మరియు పేద రైతు వర్గాలు. వాళ్ళ స్థితిగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా వీళ్లకు మనం సాచ్యురేషన్ పద్ధతిలో, అంటే ప్రతి అర్హుడికి అందాలి. అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆర్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగమని ప్రార్థిస్తా ఉన్నాం మీ అందరితో కూడా. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు నిలబడేలా మన ప్రతి అడుగు వాళ్లకు దగ్గరయ్యేలా ఉండాలి. ఇందుకోసమే మనము నవరత్నాలని చెప్పి ఇంతకుముందే నేను చెప్పా, ఇది ప్రకటించాం. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదానికోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి.